దానికి ఒక సొల్యూషనే ఇది పెట్టింది. అంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా కానీ మనం మన కోసం కాకుండా ఇంకొకరికి హెల్ప్ చేయడం కోసం స్పెండ్ చేస్తున్నాము అన్న సాటిస్ఫాక్షన్ నుంచి దాంట్లో మనకు లభించేది ఏదో ఉండదండి. సో అక్కడ మనం ఏంటంటే అక్కడ వెళ్ళేసి ఒక్కళ్ళ డౌట్ మనం క్లారిఫై చేసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మీది సిస్టంలో యాపిల్ ఇన్స్టాల్ చేశారని చెప్పేసి అన్నారు. ఆ మూమెంట్లో మీరు అంత హ్యాపీనెస్ ఫీల్ అయ్యి ఉంటుంది అన్నది ఆటోమేటిక్గా హెల్ప్ చేసిన వ్యక్తిగా నాకు మాత్రమే తెలుస్తుంది. అదే ఇప్పుడు మీరు రేపు ఇంకొకటి హెల్ప్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా నీ చాట్లోకి రాగానే శ్రద్ధగా అతని సిస్టంలోకి వెళ్ళేసి ఇది చేశానని చెప్పేసి అని అంటే మీరు ఎంత డిలైట్ఫుల్గా మీరు జీవితాలు అందరూ ఒకసారి థింక్ చేయండి. ఆ సాటిస్ఫాక్షన్ మించింది ఏదీ లేదు. సో ఈ టెక్నికల్గా ఒకళ్ళొకళ్ళు హెల్ప్ చేసుకోవడానికి ఇలాంటి ప్లాట్ఫామ్స్ని డెవలప్ చేసుకోవడం జరిగింది. వీటికి సంబంధించి మనం ఏం చేస్తే బెటర్గా ఉంటుంది ఇన్ ఫ్యూచర్ అంటే ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది చాట్ రూమ్కి వస్తూ ఉంటున్నారు, కంట్రిబ్యూట్ చేస్తున్నారు, కొంతమంది డౌట్స్ క్లారిఫై చేసుకుంటూ ఉంటున్నారు. వీటితో పాటు ఇంకేమన్నా సంథింగ్ చేస్తే ఇంకా వీటిని డెవలప్ చేయడానికి ప్లస్ మనకు తెలిసిన ఇంకొక 10 మందికి పరిచయం చేయడానికి ఇంకా ఎక్కువ మంది కంట్రిబ్యూట్ చేసేటట్లుగాను హెల్ప్ తీసుకునేటట్లుగా చేయడానికి ఎలాంటి ప్లాన్స్ అనేది మనం ఫాలో అవ్వాలి అన్న వీటి గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాలి. అంటే చాట్ రూమ్ ఫారంలో ఆల్రెడీ అందరూ రిజిస్టర్ అయ్యి ఉన్నారండి, అబ్జర్వ్ చేస్తున్నారా? చేయలేదు.